హలో గైస్, మోస్ట్ పాపులర్ యానిమీస్లో ఒకటైన డెత్ నోట్ అనేది తెలుగు డబ్లో రిలీజ్ అయిపోయింది. అలాగే డీమన్ స్లేయర్ సీజన్ 1 కూడా తెలుగు డబ్ అనేది వచ్చేసింది. కాబట్టి ఈ వీడియోలో డెత్ నోట్ తెలుగు డబ్ ఎలా అనిపించింది, అలాగే డీమన్ స్లేయర్ సీజన్ 1 తెలుగు డబ్ అనేది ఇంతకుముందు డబ్స్ లాగే వరస్ట్గా ఉందా లేకపోతే ఏమన్నా ఇంప్రూవ్ అయిందా అనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతేకాదు వీటితో పాటు ఇంకొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా వీడియోని ఆఖరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు యానిమేషన్ కూడా తెలుగు డబ్ లో యానిమే టైమ్స్ అయితే తీసుకొచ్చింది. ఈ రెండే కాదు, ఈ రెండింటికంటే ముందు మోస్ట్ పాపులర్ యానిమే అయిన అటాక్ ఆన్ టైటన్ కూడా వీళ్ళే తెలుగు డబ్ లో తీసుకొచ్చారు. ఆ తర్వాత చాలా యానిమేస్ ని అలాగే హెంటైస్ ని కూడా తెలుగు డబ్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఫైనల్ గా డెత్ నోట్ ని కూడా తెలుగులో తీసుకొచ్చారు. నేను చాలా కాలం నుండి డెత్ నోట్ ని తెలుగులో చూడాలనుకుంటున్నాను. ఫైనలీ యానిమే టైమ్స్ లో తెలుగు డబ్ అనేది రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే యానిమే టైమ్స్ని అఫీషియల్గా ఎక్కువ మంది సపోర్ట్ చేయండి. ఎందుకంటే క్రంచీ రోల్ తర్వాత ఇన్ని తెలుగు డబ్స్ని తీసుకొచ్చింది ఏకైక ఛానల్ యానిమే టైమ్స్. కాబట్టి వీళ్ళని ఎక్కువ సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ యానిమేస్ అనేటివి తెలుగు డబ్లో వస్తాయి. కాబట్టి అఫీషియల్గా చూడడానికి ట్రై చేయండి. ఇక డెత్ నోట్ అనేది తెలుగు డబ్ నాకు ఎలా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది గైస్. వాయిసెస్ అనేటివి అందరికీ బాగా సూట్ అయ్యాయి. నాకు ఎస్పెషల్లీ సికిగామే అయిన ర్యూక్ యొక్క వాయిస్ అనేది బాగా నచ్చింది. ఎవ్రీ వీక్ 2 ఎపిసోడ్లు అనేటివి తెలుగు డబ్లో యానిమే టైమ్స్లో అయితే రిలీజ్ అవుతాయి. కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా ఎవ్రీ వీక్ అయితే చూడడానికి ట్రై చేయండి. ఈ మాస్టర్ పీస్ తెలుగులో లేకపోవడం వల్ల చాలామంది చూడాలనుకుని కూడా చూడలేకపోయారు. ఇప్పుడైతే తెలుగు డబ్లో ఉంది కాబట్టి చూడాలనుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా చూడండి. ఇక అలాగే మరొక యానిమైన డీమన్ స్లేయర్ సీజన్ 1 అనేది కూడా తెలుగు డబ్లో యానిమే టైమ్స్లో రిలీజ్ అయింది. ప్రెసెంట్ 5 ఎపిసోడ్లు అనేటివి తెలుగు డబ్లో యానిమే టైమ్స్లో అయితే టెలికాస్ట్ అవుతున్నాయి. ఈ తెలుగు డబ్ అనేది నాకు ఎలా అనిపించిందంటే చాలా బాగుంది గైస్. ఇంతకుముందు తెలుగు డబ్లో వచ్చిన డీమన్ స్లేయర్ ఎపిసోడ్స్ అన్నిటికంటే కూడా ఈ సీజన్ అనేది చాలా బాగుంది. నిజంగానే చెప్పిన ప్రతి ఒక్కరు కూడా తెలుగు డబ్ని అదరగొట్టేశారు. నాకు తెలిసి ఈ ఒక్క సీజన్ని తెలుగు డబ్ చేసి ఆపేరు. మిగతా సీజన్స్ కూడా రీడబ్ చేసి తెలుగులో అయితే రిలీజ్ చేసే అవకాశం గట్టిగా ఉంది. కాబట్టి ఈ ఒక్క సీజన్ని మీరు బాగా సపోర్ట్ చేస్తే మిగతా సీజన్స్ కూడా తెలుగు డబ్లో అది కూడా బెస్ట్ క్వాలిటీతో అయితే మీకు అందిస్తారు. సో మీరందరూ యానిమే టైమ్స్లో అటాక్ ఆన్ టైటన్ని అలాగే డెత్ నోట్ని ముఖ్యంగా డీమన్ స్లేయర్ని అయితే బాగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డీమన్ స్లేయర్ తెలుగు డబ్ అనేది ఎంత వరస్ట్గా ఉందో మనందరికీ తెలుసు. ఇప్పుడు యానిమే టైమ్స్లో కన్నా డీమన్ స్లేయర్ని మనం బాగా సపోర్ట్ చేస్తే డీమన్ స్లేయర్ మంచి తెలుగు డబ్తో మన ముందుకైతే వస్తుంది. కాబట్టి డీమన్ స్లేయర్ తెలుగు డబ్కి అది కూడా యానిమే టైమ్స్లో బాగా సపోర్ట్ చేయండి. ఇక అలాగే మరొక అప్డేట్ ఏంటంటే అటాక్ ఆన్ టైటన్ని తెలుగు డబ్లో చాలామంది యానిమే టైమ్స్లో చూడలేకపోయారు. ఎందుకంటే యానిమే టైమ్స్ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది ఎలా తీసుకోవాలో చాలా మంది తెలియదు. కానీ ఇప్పుడు ఆ అవసరం ఏం లేదు. ఎందుకంటే యానిమే టైమ్స్ వాళ్ళు అటాక్ ఆన్ టైటన్ ని తెలుగు డబ్ లో అఫీషియల్ గా ఫ్రీగా చూసే అవకాశం కల్పించబోతున్నారు. అది ఎలాగంటే ఈ రోజు అంటే ఆగస్ట్ 22న యానిమే టైమ్స్ వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అటాక్ ఆన్ టైటన్ సీజన్ 1 మొత్తాన్ని రీజనల్ డబ్స్ అనేటివి టెలికాస్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అనేది తెలుగు డబ్ లో కూడా యూట్యూబ్ ఛానల్లో అటాక్ ఆన్ టైటన్ సీజన్ 1 మొత్తం అనేది ఉంది. కాబట్టి ఇప్పుడే వెంటనే వెళ్ళి చెక్ చేయండి. ఇది లిమిటెడ్ టైం మాత్రమే, అంటే కొంతకాలం మాత్రమే యూట్యూబ్ లో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ డిలీట్ చేసేస్తారు. సీజన్ 1 ఒక్కటే కాదు, మిగతా సీజన్స్ కూడా తెలుగు డబ్ లో అయితే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తారు. కాబట్టి ఆ ఛానల్ ని సపోర్ట్ చేస్తే మీరు వెంటనే నోటిఫికేషన్స్ తో ఆ యూట్యూబ్ ఛానల్లో అటాక్ ఆన్ టైటన్ ని చూసేయచ్చు. ఇక అలాగే మరో అప్డేట్ ఏంటంటే వన్ పీస్ అనేది మళ్ళీ కార్టూన్ నెట్వర్క్ లో ఆగస్ట్ 25 నుండి 10 PM కి టెలికాస్ట్ కాబోతుంది. అవి న్యూ ఎపిసోడ్సా లేకపోతే ఓల్డ్ ఎపిసోడ్స్ ని రీటెలికాస్ట్ చేస్తున్నారు అనేది తెలియదు. కాబట్టి సోనియాలో 9 to 10 PM నరూటో షిప్రన్ ని చూసేసి ఆ తర్వాత సిఎన్ లో వన్ పీస్ ని తెలుగు డబ్ లో చూడండి. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఈ వీడియోని మీ యానిమే ఫ్రెండ్స్ కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.